నంపై దత్తావధూత సాయినాథుడు సకలాలంకరణలతో వెలిగిపోతున్నాడు. పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సాయి విగ్రహానికి పై భాగాన శ్రద్ధ, సబూరి అనే జంట సూత్రాలతో పాటు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సాయినాం అనే సాయి సన్నతి ప్రత్యేక ఫలకంపై లిఖితమై ఉంది. సాయి చెంతకు చేరుకున్న భక్తుల మనోసీమల్లో సహస్రార కమలం ఎల్లప్పుడూ వికసితమై ఉంటుందని ఈ కమలాకృతి సందేశమిస్తున్నట్టుగా భాసిల్లుతోంది. వారి బాధల్ని మోసావయా, ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగా. నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రాలకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సును నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించేవారి యోగక్షేమాల్ని నేను చూసుకుంటాను. కాబట్టి వస్త్రాహారాల కోసం ప్రయాసపడకండి. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవడం మాని అంతర్యామి మెప్పుదల కోసం ప్రయత్నాలు చేయండి అని బాబా భక్తులకు సందేశమిచ్చాడు. ఆ సందేశానికి తగినట్టుగా ఎందరో భక్తులు నిత్యం ఈ సాయి మందిరానికి తరలి వస్తున్నారు. సుప్రభాత సేవ నుంచి సేజ్ హారతి వరకు సాయి పూజాక్రతువులో పాల్గొని సాయి భక్తి బృందావనంలో భక్తులు ఓలలాడతారు. తూర్పు దిక్కు పడతి వెలుగు జిలుగుల పూలను సిగలో తురుముకొని పగటి పేరంటానికి సిద్ధమవుతోంది. పక్షుల కిలకిలారావాలు, ఆకుపచ్చని చెట్ల లయ విన్యాసాలు తూర్పు కన్యకు స్వాగతం పలుకుతున్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఈ సాయి మందిరంలో కాకడా హారతితో ప్రాతకాల అర్చనలు ఆరంభమవుతాయి. అనంతరం అభిషేక వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఈ అభిషేక వేడుకను భక్తులు స్వయంగా నిర్వహించుకుంటారు. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. క్షీరంతో నిర్వహించే ఈ అభిషేక ఆరాధనం నయనానందకరంగా కొనసాగుతుంది. ప్రధాన విగ్రహానికి సహస్రధారతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. పిల్లా పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై. మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం. సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన అర్చనలు, సంధ్యాహారతి, భజనలు, శేష్ హారతులు వంటి ఆరాధనా సమాహారంగా సాయి నిత్య పూజా సంవిధానం ఇక్కడ కొనసాగుతుంటుంది. ఈ మందిరంలో ప్రతి గురువారం, ప్రతి ఆదివారం భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.